దేవుడు అంతసేటు ప్రేమిస్తే నా బతుకు ఎందుకు ఇంత దరిద్రంగా తయారైంది? నాకు ఈ బాధలేంది, నాకు ఈ కష్టాలేంది, నాకు ఈ కన్నీళ్ళేంది, నా ప్రయత్నాల్లో విఫలత ఏంది, నాకు ఎదురు దెబ్బలేంది, ఈ బికారి జీవితం ఏంది అనే ప్రశ్న నీకు ఉండొచ్చు. దానికి నా సమాధానం, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు కనుకనే కొన్ని ప్రత్యేకమైన అనుభవాల్లో గుండా దేవుడు తీసుకెళ్తున్నాడు. అదే చెప్తున్నాను నేను. మనందరినీ దేవుడు ప్రత్యేకంగా చెక్కుకుంటున్నాడు, సిద్ధపరచుకుంటున్నాడు. ఎందుకంటే ముందే చెప్పాను, నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమించకపోతే నీ లైఫ్ ఇంకో టైపులో ఉంటుంది. నీకు ఎలాంటి చెక్కడాలు ఉండవు, నీకు ఎలాంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండవు, ఎలాంటి ఒత్తిళ్ళు, ఒడిదుడుకులు ఉండవు ఆయన నిన్ను ప్రేమించకపోతే. ఎందుకంటే వదిలేసేస్తాడు. వదిలేసినప్పుడు అడ్డదిడ్డంగా బతికి ఎట్టెట్నో ఏదేదో పొందేసుకొని చివరికి చచ్చి నరకానికి పోతావు. చెప్పు, ఎక్కడికి పోతావు? చచ్చి భూమి మీద లైఫ్ అయితే ఎంజాయ్ చేస్తావు, అడ్డదిడ్డంగా బతుకుతావు, అన్నీ అందుతాయి, అనుభవిస్తావు, చచ్చి నరకానికి పోతావు. నిన్ను దేవుడు నరకానికి అప్పచెప్పాలి అని నిన్ను ద్వేషించినట్టయితే నీకు ఎలాంటి చెక్కడాలు ఉండవు, ఎలాంటి ఒత్తిళ్ళు ఉండవు, ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు, ఎలాంటి శోధనలు ఉండవు, ఎలాంటి కష్టాలు ఉండవు. సొదొమ గొమొర్రా వాళ్ళు ఎలాగైతే బలిసి విచ్చలవిడిగా బాగా తిని బలిసి ముసలోళ్ళు మొదలుకొని పిల్లల వరకు అందరూ విచ్చలవిడిగా ఊరేగారో అట్టుంటది లైఫ్. కొంతమంది సోదరులు ఉన్నారు, నాకు అలాంటి జీవితం కావాలని కోరుకునేవాళ్ళు. అలాంటి జీవితాన్ని నీకు ఇచ్చాడంటే నీ చాప్టర్ క్లోజ్ అయినట్టే. నిన్నంటూ దేవుడు తీసుకొచ్చి కొన్ని ఒత్తిళ్లలో గుండా తీసుకెళ్తున్నాడంటే అర్థం ఏంటో తెలుసా? నీ లైఫ్, నీ ఫ్యూచర్ బెస్ట్గా ఉండాలని దేవుడు డిజైన్ చేశాడు. అర్థమైందా? నీ ఫ్యూచర్ ఆశీర్వాదకరంగా ఉండాలని నిన్ను ముళ్ళ బాటలో గుండా తీసుకెళ్తున్నాడు దేవుడు. మల్లె పూల బాటలో కాదు, కాళ్ళ కింద చల్లగా సువాసనగా మెత్తగా ఉండటానికి. మల్లెపూలు కాదు, ముళ్ళ బాటలో గుండా తీసుకెళ్తాడు. అబ్బో నడవలేకపోతున్నానయ్యా అంటే ఆయన అరచేతులు అడ్డం పెడతాడు. అవసరమైతే నేను నడిచాను, నువ్వు నడు అంటాడు.